మధుబాల బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. మనం బ్యాక్ షేప్ డ్రా చేసుకొని ఇక్కడ నేనైతే రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాను. సో ఇలా డ్రా చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇలా పిన్తో నేను సెక్యూర్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ కదలకుండా ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా పిన్స్ అరేంజ్ చేసుకోవడం వల్ల. సో ఇలా నెక్ చుట్టూ మనం నెక్ ఎలా రౌండ్ డ్రా చేసుకున్నామో అలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని కలుపుతూ ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్ని కట్ చేసుకుందాం. మనం ఎలా అయితే డ్రా చేసామో అలా స్టిచ్ చేసుకొని నెక్ని కట్ చేసుకోవాలి. రౌండే కాదండి, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకొని అలా స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎడ్జ్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఆ ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసుకుందాం. సో ఫైనల్గా కట్ చేశాక మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ టక్స్ అనేది వేసుకుందాం. మనం ఎలా అయితే కటింగ్ చేసేటప్పుడు మార్క్ చేసుకొని డ్రా చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ కూడా సేమ్ అదే విధంగా మనం మార్క్ చేసుకున్న విధంగా టక్స్ అనేది కుట్టుకోవాలి. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇలా మనం ఫోల్డ్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జ్కి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ టక్స్ పాయింట్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనం పట్టీ అనేది వేసుకోవాలి. సో వేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఈ పట్టీ మనం కట్ చేసేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు, లేదా కుట్టేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ మనం ఖాజా అండ్ ఉక్స్ పట్టి కుట్టుకోవడానికి కట్ చేసుకోవడానికి ఇక్కడ మిడిల్ పార్ట్లో ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. సో ఇలా అటు సైడు ఇటు సైడు ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఉక్స్ పట్టి ఖాజా పట్టీని కుట్టుకుందాం. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 1.5 ఇంచుతో ఒక పొడవాటి క్లాత్, అంటే మనకి నెక్ ఎంత అయితే ఉందో అలా క్లాత్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇలా మనకి ఎన్ని ఉక్స్ పడతాయో అన్ని కాజాలు అనేది కుట్టుకోవాలి. 4 అంటే 4, 5 అంటే 5 అలా మార్క్ చేసుకొని సో ఒక సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సైడ్ ఉక్స్ పట్టీకి సేమ్ అదే విధంగా క్లాత్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. నేను ఇక్కడ డబల్ స్టిచ్ వేస్తున్నానండి. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని.
సో నెక్స్ట్ ఇలా లోపలి వైపుకి ఫోల్డ్ చేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ పార్ట్లో మనం ఉక్సులు అనేది స్టిచ్ చేసుకుంటాం. సో ఇప్పుడు 2 సైడ్స్ బ్యాక్ నెక్ రెండింటిని చెక్ చేసుకొని ఈక్వల్గా ఇలా కట్ చేసుకోవాలి. ఎడ్జ్ తక్కువ రాకుండా నీట్గా ఉంటుందండి. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాతనే మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడు అలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది. సో నేను ముందుగానే పైపింగ్ కోసం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసి ఉంచాను. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఫ్యాబ్రిక్ని మెయిన్ క్లాత్కి నెక్ వైపున పై వైపున ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ని అరేంజ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇలా అడ్జస్ట్ చేస్తూ స్లోగా కుట్టుకోవాలి. సో ఒక సైడ్ పైపింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలా స్టిచ్ చేసామో నెక్స్ట్ ఇది కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో కంప్లీట్ అయ్యాక ఫైనల్ లుక్ ఇలా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ని ఓపెన్ చేసి ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా పిన్స్తో సెక్యూర్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కదలకుండా పిన్స్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్కి కూడా నేను ఇక్కడ పైపింగ్ అనేది స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే ఇలా స్టిచ్ చేస్తున్నాను. సో నెక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం చుట్టూ ఎడ్జ్కి లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ ఒక కుట్ అనేది వేసుకోవాలి. మీరు ఫస్ట్ స్టిచ్ చేసేవాళ్ళు బిగినర్స్ అయితే మీరు ఇలా పిన్స్తో పెట్టుకొని స్టిచ్ చేయడం వల్ల ఈజీగా ఉంటుందండి. లేదంటే ఇప్పుడు ఆ గమ్ కూడా ఎడ్జెస్లో స్టిచ్ చేసి ఐరన్ చేసి కూడా డైరెక్ట్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసుకోవాలి. సో కట్ చేశాక మనకి ఇలా ఉంటుందండి లుక్. ఇప్పుడు మధుబాల స్టైల్ కోసం మనం కట్ చేసుకున్న పీసెస్ని తీసుకొని ఇక్కడ శారీ పీస్తో 2 పీసెస్ అండ్ లైనింగ్ ఒక పీస్ తీసుకున్నాం కదండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసి ఫస్ట్ లైనింగ్ క్లాత్ కింద వైపున శారీ పీసెస్ కట్ చేసాం కదండి. ఆ 2 పీసెస్ని కింద వైపున అరేంజ్ చేసి ఇలా ఒక స్టిచ్ వేసి దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి. సో ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసి కొంచెం కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు లైనింగ్ మిడిల్కి వచ్చేసింది. శారీ పీసే మనకి 2 సైడ్స్ అంటే పై వైపున కింద వైపున మనకి సేమ్ క్లాత్ వచ్చేస్తుందండి. శారీ పీసు శారీ ఫ్యాబ్రిక్ మనం ఏదైతే తీసుకున్నామో అది. ఇలా అడ్జస్ట్ చేస్తూ ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు మనం చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని కలుపుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం టక్స్ కోసం మార్క్ చేసుకున్న 1.5 ఇంచ్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని
టక్స్ అనేది కుట్టుకోవాలి. సెకండ్ వైపున కూడా సేమ్ అదే విధంగా టక్స్ అనేది కుట్టుకోవాలి. సో అయిపోయిందండి. ఫైనల్ లుక్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఇది ఇలా అరేంజ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. కానీ అంతకంటే ముందు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇక్కడ పైపింగ్ వేస్తామని చెప్పాం కదండి. సో ఇక్కడ పైపింగ్ అనేది అరేంజ్ చేసుకుందాము. నాకు తెలిసి పైపింగ్ వేయటం అందరికీ వస్తుందని అనుకుంటున్నాను. సో అందుకే పీస్ జాయిన్ చేసినది చూపించలేదండి. క్రాస్ పీస్ తీసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. నేను ఫస్ట్ బ్యాక్ సైడ్ పైపింగ్ వేసినప్పుడు నేను చూపించాను. సో అందుకే ఇక్కడ చూపించడం లేదు. డైరెక్ట్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. ఇక్కడ పైపింగ్ కోసం క్రాస్ పీస్ తీసుకుంటే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి. పైపింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలా కంప్లీట్ అయ్యాక మనం మధుబాల స్టైల్ స్టిచ్ చేసుకున్నాం కదండి. ఆ ఫ్యాబ్రిక్ని ఇక్కడ ఉంచి మనం పేపర్ కట్ చేసాం కదండి. ఆ పేపర్ తీసుకొని మనకి ఇక్కడ ఎంతైతే కట్ చేసి స్టిచ్ చేసుకున్నామో అక్కడికి మార్క్ చేసుకొని ఇలా పిన్స్తో సెక్యూర్ చేసుకొని మనం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకున్నాం. సో ఆ 1/2 ఇంచ్కి ఇలా అడ్జస్ట్ చేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకొని కదలకుండా ఎగ్జాక్ట్గా మనం కట్ చేసుకున్న విధంగా అరేంజ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మెజర్ చేసుకోకపోతే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అలా వచ్చేస్తుంది. కాబట్టి ఒక్కసారి మనం చూసుకోవడం మంచిది. సో అంతే అండి, కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది ఇక్కడ వేసేసుకుందాం.
చూడండి అటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్గా మనకి సేమ్ వచ్చేసింది. సో ఇప్పుడు కింద వైపున పట్టీని స్టిచ్ చేసుకుందాం, బెల్ట్ని. సో ఇలా 1.5 ఇంచుతో ఒక పొడవాటి క్లాత్, మన నడుము ఎంత ఉందో అంత పొడవాటి క్లాత్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్ట్ అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అంతే అండి, కంప్లీట్ అయిపోయింది మన బ్లౌజ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, భుజాలు స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా అరేంజ్ చేసుకొని 2 సైడ్స్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, ఇటువైపు అటువైపు. సో సింపుల్ అండ్ ఈజీ అండి మధుబాల బ్లౌజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.